ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ నమస్కారం. పత్రి సార్తో ఒక సమూహం ఉంది. ఆ సమూహం ఇక్కడ ఉన్నటువంటి కేశవరావు సారు, జక్కా రాఘవరావు సారు, పిప్పల ప్రసాద్ సారు, ఇలా కోర్ మాస్టర్స్ అందరినీ తీసుకుంటే ఒక 100 మంది మాస్టర్లు ఉంటారు. కోర్ మాస్టర్స్ అంతే కదా సార్ కేశవరావు సార్? కోర్ మాస్టర్స్ ఒక 100 మంది మాస్టర్స్ ఉంటారు. కోర్ మాస్టర్స్ అంటే మూమెంట్ కోసం వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా పనంగా పెట్టినటువంటి మాస్టర్స్ ఒక 100 కుటుంబాలు ఉంటాయి. అయితే ఈ 100 కుటుంబాలు మాత్రమే ఎందుకు పనంగా పెట్టాయి, మిగతా వాళ్ళు ఎందుకు పనంగా పెట్టలేదు అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ అర్థమవుతుంది. ఏంటంటే ఆ ఆత్మ ఆ స్థాయిలో ఉంటే తప్ప ఆ పని చేయలేదు. ఎంటైర్ మహాభారతం ఎస్సెన్స్ ఏంటంటే ఎందుకు దుర్యోధనుడు అలా ఉన్నాడు, ఎందుకు శకుని అలా ఉన్నాడు, ఎందుకు ధృతరాష్ట్రుడు అలా ఉన్నాడు, ఎందుకు పాండు మహారాజు అలా ఉన్నాడు, ఎందుకు విదురుడు ఇలా ఉన్నాడు, ఎందుకు దుర్యోధనుడు ఇలా ఉన్నాడు, ఎందుకు అర్జునుడు ఇలా ఉన్నాడు, కృష్ణుడు ఎందుకు అలా ఉన్నాడు అంటే ఆ ఆత్మస్థాయి, ఆ ఆత్మస్థాయి ఏ స్థాయిలో ఉంటే ఆ పని చేస్తుందో ఆ ఆత్మ. అలానే పత్రి సార్తో ఉన్నటువంటి ఈ కోర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఆత్మస్థాయి ఆయనకు అంత దగ్గరలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలు కాబట్టే ఎన్ని పనులు చేయగలిగారో మాటల్లో చెప్పలేము. ఉదాహరణకు మన ముందు కేశవరావు సార్ ఉన్నారు. ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క అంకిత భావం, ఆయన చేసేటువంటి వర్క్ను చూస్తే నాకు ఎంత ఆనందం వేస్తుంటుందంటే ఆయన్ని చూస్తే మామూలుగా వెళ్ళి నేను ఊరికే ఆయనతో ఒక చిన్న పోట్లాట లాంటిది పెట్టుకుంటుంటాను ఎప్పుడు. కానీ ఎందుకు పెట్టుకుంటానంటే ఆయన దగ్గరికి పోకుండా ఉండలేము. ఒక ధ్యాన జగత్ మ్యాగజైను, అది 400-500 రూపాయలు. ఒక కుర్చీలో ఈ అబ్బాయి ఎట్లా కూర్చున్నాడో అట్లా కూర్చొని ఉంటాడు ఇంకా రాత్రి వరకు పొద్దున్న నుంచి. ఎవరైనా పిరమిడ్ మాస్టర్లలో, ఎంటైర్ పిరమిడ్ మాస్టర్లలో ఒకరి పేరు చెప్పండి అలా. అది మ్యాగజైనే కావచ్చు కాక, కానీ ఆ పని ఎలా చేయాలో దానికి మనకు నిలువెత్తు రూపం కేశవరావు సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఆయన అలా చేయబట్టే ఆ మ్యాగజైన్ అలా ఉంది. పత్రి సార్కు హైదరాబాదులో మాస్టర్లు లేరా? మాస్టర్లు ఏమన్నా కొదవ? హైదరాబాదులో 10,000 మంది మాస్టర్లు ఉన్నారు. కానీ తిరుపతి నుంచి రప్పించారు ఆయన్ని. ఆయన ఉండేది తిరుపతి. ఒకసారి ఆయన్ని కలవడానికి వెళ్తే, ఎక్కడున్నారు సార్ మీరు అంటే, ఇక్కడ క్షత్రియ కళ్యాణ మండపం ఉంది ఆనంద్, అంబర్పేటలో, నువ్వు ఇక్కడికి వచ్చేసే శివన్ టెంపుల్ దగ్గర అన్నారు. ఈయన ఎందుకు అబ్బా అక్కడున్నాడని పోయా. పత్రిజీ మ్యాగజైన్ గురించి చూడమని చెప్పారు, అందుకే నేను వచ్చి ఇక్కడ ఉండి ఆ వర్క్ చూస్తూ ఉంటా అని చెప్పారు. అప్పుడు నాకు ఆ రోజే అనిపించింది, భవిష్యత్తులో ఖచ్చితంగా ఈయనే ధ్యాన జగత్ మ్యాగజైన్ చేయాల్సి వస్తుంది నాకని. పత్రి సారు సూచాయిగా చెప్తాడు. ఆయన టెస్టింగ్ అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఏదైనా ఇచ్చే ముందు, పవర్ ఇచ్చే ముందు పరీక్షలు ఉంటాయి. అట్లా నేను ఆయన్ని చూసినప్పుడే ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఈయనే చేయబోతున్నాడు అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పత్రి సార్ ఏదైనా మనకి ఇచ్చేటప్పుడు ముందు టెస్టింగ్ ఉంటుంది, తర్వాత ఇస్తాడు ఆయన. అలానే జక్కా రాఘవరావు సార్తో ఎన్ని పనులు చేయించారో పత్రి సార్ చెప్పనలవే కాదు. అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు. ఫస్ట్ అన్ని పనులు, ఏ పని పట్టుకున్నా దానికి ఆ పని ఆనందపడుతుంది. అరే ఈ పనిని రాఘవరావు గారు పట్టుకున్నారు అని ఆ పని ఆనందపడుతుంది. అది అటువంటి స్థాయిలో ఈరోజు ఒక శివకైనా ఒక నాకైనా ఇప్పుడు పని చేసేటువంటి యంగ్స్టర్స్ అందరికీ ఎవరయ్యా స్ఫూర్తి పని చేయడంలో, ఆర్గనైజింగ్లో అంటే రెండో మాట లేకోకుండా జక్కా రాఘవరావు సార్ అని చెప్తాం. ఎందుకంటే ఆ ప్రణాళిక, ఆ సమయ స్ఫూర్తి, ఏ సమయంలో ఏవి చేసుకుంటూ రావాలి, ఎలా చేయాలి, ఎంత పద్ధతిగా చేయాలి, ఎంత డిసిప్లైన్గా చేయాలి, ఎంత కమిట్మెంట్తో చేయాలి, అన్ని వనరులను ఎలా సరిగ్గా వాడాలి, ఎక్కడ ఏది వృధా కాకుండా
అంత పకడ్బందీగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఒక 100 మంది ఇలా ఉంటే ఈ 40 సంవత్సరాలలో సాధించిన ప్రగతి ఏంటయ్యా అంటే, ఈరోజు పిఎంసి అనేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది. పిఎంసి అనేటువంటి ఒక వ్యవస్థ రావడానికి కారణం ఏ నందప్రసాద్ సార్ కాదు, ఏ బాలకృష్ణ గారు కాదు, ఏ నవకాంత్ కాదు, ఏ ఆనందం అంతకంటే కాదు. ఎవరయ్యా రియల్ హీరోస్ అంటే, కేశవరావు సార్ ఈజ్ ద రియల్ హీరో. బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్ నుంచి దాన్ని మోసుకొచ్చారు. హైవే రోడ్ వేసిన తర్వాత మేము వచ్చాం. హైవే రోడ్లో మాలో పోతున్నాం అంతే. ఈ హైవే రోడ్లో పోవడానికి ఏముంది? ఈరోజు పొద్దున్నే బంటిమిల్లి వెళ్ళొచ్చాం. ఆడ రోడ్డు చూసి అంత మంచి కారు ఆ రోడ్లో జర్నీ చేయాలంటే ఏందబ్బా ఇట్లా ఉంది అని నేను బాధపడుతున్నా. అట్లాంటి రోడ్లలో, అంతకన్నా అధ్వాన్నమైన రోడ్లలో, ఆర్టీసీ బస్సులలో, లారీలలో, బైకులలో పత్రిసార్ తిరిగి అంత ధ్యాన ప్రచారం చేశారు. అసలు ఆయనకి ఎలా మనకు గ్రాటిట్యూడ్ తెలియజేయాలో చెప్పనలో కాదు. అదే బాటలో సార్ వాళ్ళిద్దరు కూడా జర్నీ చేశారు. జక్కా రాఘవరావు సార్ అయితేనేమి, కేశవరావు సార్ అయితేనేమి. రియల్ హీరోస్ అంతా ఎవరయ్యా అంటే, ఒక పాల్ విజయ్ కుమార్, ఒక ఆంజనేయ శర్మ సార్. వాళ్ళు ఈరోజు సొసైటీలో ఉండొచ్చు, లేకపోవచ్చు, వాటెవర్. కానీ వాళ్ళకెప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు చేసిన సేవ అసామాన్యమైంది. అనంతపూర్లో ప్రతాప్ రెడ్డి మాస్టర్ ఉంటాడు. ఆయన కాలు ముక్కలు అంతే, ఇంకేం రెండో ఆలోచన లేదు. ఒక స్పిరిచువల్ రియాలిటీ అనేటువంటి సీడీతో ఈ ప్రపంచాన్ని షేక్ చేసి పడేసినాడు ఆయన. గుంతకల్లు మురళీధర్ సార్ అయితేనేమి, విజయ్ కుమార్ సార్ అయితేనేమి, అనంతపూర్ విజయ్ కుమార్ సార్ అయితేనేమి, సంపత్ కుమార్ సార్ అయితేనేమి, గుణాకర్ రెడ్డి సార్ అయితేనేమి, ఎంతమంది మాస్టర్లు, వీళ్ళందరి త్యాగాలు ఉన్నాయి. ఊరికే రాలేదు పిఎంసి అనేది. పిఎంసి అనేది ఆ రోజు నుంచి వాళ్ళ యొక్క ప్రయాణం ద్వారా ఒక వృక్షానికి ఒక ఫలం కాస్తే, ఒక పండు వస్తే, ఆ పండు పిఎంసి. ఆ పండు దగ్గర మేము వచ్చాం. శివ కావచ్చు, నేను కావచ్చు. పండుగేం వాల్యూ ఉంటుంది? పండుగ కాదు వాల్యూ ఎప్పుడు. కింద విత్తనం నుంచి వచ్చినటువంటి వృక్షం, ఆ వృక్షం యొక్క దశలో ఉండేటువంటి మాస్టర్లు వీరు. సో వీళ్ళకి ఎప్పుడు పిఎస్ఎస్ఎం రుణపడి ఉంటుంది. ఈ వచ్చేటువంటి యువత, ఇక్కడి నుంచి వచ్చే జనరేషన్స్ అన్నీ వీళ్ళకి రుణపడి ఉంటాయి. మాస్టర్స్, ఈరోజు మీకు చెప్పదలుచుకుంటున్న విషయం ఏంటంటే, ఈ పండు ఏదైతే ఉందో పిఎంసి అనేది, ఈ పిఎంసి తెలుగు ఒకటే కాదు, శాటిలైట్ అయింది. హిందీ కూడా శాటిలైట్ అయ్యింది. ఇప్పుడు టాటా ప్లేలో 28వ తేదీ అఫీషియల్గా లాంచ్ అవ్వబోతోంది. గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, 40 సంవత్సరాల పాటు పత్రి సార్ కృషి చేస్తే ఎంతైతే వర్క్ జరిగిందో, కేవలం ఇంకా 6 సంవత్సరాలలో, 40 సంవత్సరాలలో ఎంతైతే వర్క్ జరిగిందో, ఈ 6 సంవత్సరాలలో అంత వర్క్ జరుగుతుంది పిఎంసి ద్వారా. ఈరోజు మనం టాటా ప్లేలో ఉన్నాం. 2 కోట్ల పైన కనెక్షన్స్. 2 కోట్లు. ఈ 2 కోట్లల్లో జస్ట్ 1% అంటే ఎంతమంది వస్తారు? 2 కోట్ల కనెక్షన్లు, 2 కోట్ల ఇళ్లలో మనం ఉంటాము. 1% అంటే ఎంతమంది? 2 లక్షలు. 2 లక్షల మంది జక్కా రాఘవరావు సార్ లాంటి వాళ్ళు, 2 లక్షల మంది కేశవరావు సార్ లాంటి వాళ్ళు వస్తే ఒక్కసారి ఊహించండి ఎట్లుంటుందో. బిజినెస్ మ్యాన్లో సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు, ఒక 100 మంది గన్నులు పట్టుకొని నడిస్తే నడి రోడ్డు మీద ఒక్కసారి ఊహించి ఎలా ఉంటుందని చెప్తాడు. సినిమాలో డైలాగ్ అది. ఇక్కడ డైలాగ్ ఏందో తెలుసా? 2 లక్షల మంది నడి రోడ్డు మీద పిరమిడ్ మాస్టర్లు రాఘవరావు సార్ లాంటి వాళ్ళు, కేశవరావు సార్ వాళ్ళ లాంటి వాళ్ళు నడిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పిఎంసి హిందీ. పిఎంసి హిందీ అనేది, దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. దాని మీద అందుకే అంత శక్తి పెట్టాం అందరం కూడా. పత్రి సారు బాడీ వెకెట్ చేసే ముందు హనుమంతరావు సార్ చెయ్యి పట్టుకొని, ఏది ఏమైనా హిందీ శాటిలైట్ అవ్వాలి 3 సార్లు చెప్పారు చెయ్యి పట్టుకొని. తెలుగులో అంటే డబ్బులు ఉన్నాయి, మాస్టర్లు ఉన్నారు, ఆ హిందీలో ఎవరు ఉన్నారు?
దాన్ని శాటిలైట్ చేస్తే దాన్ని ఎట్లా నడపాలా, లాజిక్ బ్రెయిన్ క్వశ్చన్స్ అన్నీ ఇవే. కానీ ఈరోజు చాలా అద్భుతంగా నడుస్తుంది. నడిపించేది ముగ్గురు లేడీసు, వసంత శాస్త్రి మేడం, అలేఖ్య శాస్త్రి, అమూల్య శాస్త్రి. ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ముగ్గురు లేడీస్ నడుపుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. అంటే ఎంత విప్లవమో చూడండి. అసలు మామూలుగా లేడీ అంటే ఏమి, ఇంట్లో వంట వండాలా, వంట పెట్టాలా, ఫుడ్ పెట్టాలా, భర్తకి పిల్లల్ని చూసుకోవాలి లేడీ. కానీ పత్రిసారి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే లేడీ అంటే ఒక వసంత శాస్త్రి, లేడీ అంటే అలేఖ్య శాస్త్రి, లేడీ అంటే అమూల్య శాస్త్రి. చూడండి ఎట్లుందో. ఎంటైర్ ఈ యొక్క పిఎస్ఎస్ఎం ఇంకొక షిఫ్ట్ కావడానికి కావాల్సిన వర్క్ అంతా ముగ్గురు లేడీస్ జరుగుతుంది ఒక ఫ్యామిలీలో నుంచి. అలాగే రామరాజు గారు, దీప్తి మేడం, అనిల్ భారతి గారు డైరెక్టర్స్గా ఉంటూ ఎంతో సేవలు చేస్తున్నారు అక్కడ పిఎంసి హిందీకి. మాస్టర్స్, ఇది 2024లో ఉన్నాం. 2030 సంవత్సరానికంతా మనం చూడబోయేటువంటి ప్రపంచం ఒక అద్భుతం, ఒక అపురూపం. అది దానికి నిలువెత్తు సాక్ష్యం అయోధ్యలో రీసెంట్గా జరిగినటువంటి మహాఘట్టం, చారిత్రాత్మక ఘట్టం. రాముడు అక్కడ విగ్రహ రూపంలో వచ్చాడు అంటే అర్థం ఏంటంటే, దాని సింబాలిక్, దాని సిగ్నల్ ఏంటంటే రామరాజ్యం రాబోతోంది. పత్రిసార్కు పిచ్చి మోడీ అంటే, మోడీ గారు అంటే పత్రిసార్కు ఎంత పిచ్చో అది చెప్పనలేవి కాదు. చెప్తున్నప్పుడల్లా ఉప్పొంగిపోతూ ఉంటాడు. సాక్షాత్తు పతంజలి మహర్షి ఆయన యొక్క శక్తి స్వరూపము మోడీ గారు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పారు. ఆయన వల్ల ఈరోజు యోగా డే అని వచ్చింది, ప్రపంచం అంతా యోగా చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చాయో ఆరోగ్యంలో మార్పులు. రెండవది, 500 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని పటాపంచలు చేసి పడేసి, ఏదైతే ఏ ప్రదేశం ద్వారా ఒక విధ్వంసము, వినాశనము, ఒక నెగటివ్ ఎనర్జీని ప్రపంచమంతా పోయిందో అటువంటి ప్లేస్ నుంచి ఒక డివైన్ ఎనర్జీని ఇప్పుడు ప్రపంచానికి పంపిస్తున్నాడు. దీని వెనకాల పత్రిసారు ఎంత వ్యూహాత్మకమైనటువంటి రచన చేశారో చెప్పనలవి కాదు. మోడీ గారు అక్కడ ఉండి ఆయన చేసేటువంటి పనికి పత్రిసారు బ్యాక్గ్రౌండ్లో ఎంత పని చేశారో అవన్నీ సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరికీ తెలిసి ఏమేమి చేశారో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ జరిగేటువంటి మార్పు అంతటికీ ఇక్కడ జరిగేటువంటి మన మూమెంట్, పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఎంతో అద్భుతమైనటువంటి వర్క్ చేస్తోంది స్క్రీన్ వెనక నుంచి. మాస్టర్స్, ఇప్పుడు నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. పాలు పెరుగు కావడానికి ఒక 4-5 గంటలు టైం పడుతుంది, ఓకే. కానీ పెరుగు కొంచెమే వేస్తాం, తోడు ఎంత వేస్తాం, కొంచెం వేస్తాం. అలానే 40 సంవత్సరాల నుంచి పాలు తోడు పడిపోయింది, ఆల్రెడీ తోడు పడింది. 2018లో పిఎంసి అనేది తోడు. ఈ మొత్తం 100 కోట్ల జనాభా అంతా కూడా పెరుగుగా తయారవడానికి పట్టే టైం 6 సంవత్సరాలే. అంతటి మార్పు పిఎంసి హిందీ ద్వారా రాబోతోంది. పిఎంసి హిందీ ఒక్కసారి స్ట్రీమ్లైన్ చేయగానే నెక్స్ట్ టార్గెట్ వెంటనే ఇంగ్లీష్ మీద పడుతుంది. ఈ 2024 సంవత్సరం చివరికల్లా పకడ్బందీ ప్లాన్స్ అన్నీ ఎన్నో చేసాం. పత్రిసార్వి 300 ఎపిసోడ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అన్నీ కూడాను. ఆ 300 ఎపిసోడ్స్ని ఈ 195 దేశాలలో ఏ ఏ భాషలైతే ఉన్నాయో ఆయా భాషల్లోకి పిఎంసిని మనం ఓపెన్ చేసి అన్నింటినీ డబ్ చేసేస్తున్నాం. 195 దేశాల్లో ఇప్పుడు పత్రిసార్ జ్ఞానం వెళ్ళబోతోంది, పిఎస్ఎస్ఎం వెళ్ళబోతోంది. అంతటి పకడ్బందీగా పనులన్నీ చేస్తున్నాం. కానీ మనం ఎక్కువ చెప్పం. ఇక్కడ హనుమంతరావు సార్ పాలసీ ఏంటంటే, మన పని కనబడాలి కానీ మన మాట కనబడకూడదని చెప్తారు ఆయన. కానీ కొన్ని సందర్భాలలో మనం ఏం చేయబోతున్నామో తెలియడం కూడా ఇంపార్టెంట్. ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశంలో 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలలో 195 భాషలలో మనం పిఎంసి ద్వారా పిఎస్ఎస్ఎంని విశ్వవ్యాప్తం చేయబోతున్నాం. మాస్టర్స్, ఈ సందర్భంగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఎవరు ఏ పనులైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ పనులను వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలను చేసుకుంటూ ఓవరాల్గా పిఎస్ఎస్ఎం యొక్క జ్ఞానాన్ని తీసుకెళ్లేటువంటి
ధ్యాన జగత్ మ్యాగజైన్కైనా, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్కైనా, పిఎంసి ఛానల్కైనా మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తే మనం ఈ నడిచేటువంటి ఈ యొక్క బాట చాలా తేలికవుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది, చాలా క్వాలిటీగా తీసుకొస్తాం. ఈరోజు పొద్దున సార్ వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ, దాంట్లో పిఎంసిని చూస్తుంటేనే ఏందో చెప్పలేని ఆనందం వస్తుంది. చూస్తుంటే అరే ఇంత పెద్ద ఛానలా, నిజంగా మనం ఆ దాంట్లో ఉన్నామా, అది మనం నడుపుతున్నామా, ఆ పోస్ట్లో మనం కూర్చొని ఉన్నామా, 1-2 సార్లు నిజంగా నేనే ఉన్నానా ఇక్కడ ఆలోచించుకుంటూ ఉంటాం. అంటే అది ఎంతటి తృప్తినిస్తుందో ఆ పని చేస్తుంటే, అంతటి తృప్తి అలుముకుపోతుంది లోపల. మనం ఏ పని కోసం అయితే వచ్చామో ఆ పని చేస్తున్నప్పుడు వచ్చే తృప్తి చెప్పనలవి కాదు మాస్టర్స్. అందుకని మిమ్మల్ని అందరినీ కోరే విషయం ఏంటంటే, జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి ఒక ప్రాజెక్టును మనం ఓపెన్ చేసాం. ఇక్కడ ఉన్నదంతా కోర్ మాస్టర్స్. అలాగే పిఎంసి చూస్తున్నాం, మీకందరికీ కూడా చెప్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మనిషి ఒక 200 రూపాయలు కానీ, 300 రూపాయలు కానీ, లేదా 500 రూపాయలు కానీ ఇవ్వడం అన్నది కష్టమైన పని కాదు. ఇప్పుడు మనం మన టీవీ బిల్లు కడతాం, డిష్ వాళ్ళు వస్తే 200, 300 కడతాం. అలా ఈసీఎస్ ప్రాసెస్, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అనేటువంటిది దీని అబ్రివేషన్. దీని ద్వారా మీరందరూ కనుక సపోర్ట్ చేస్తే మనం ఛానల్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. తెలుగు భాషలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో రావాలి పిఎంసి. అది జరగాలి అంటే ఉన్న మాస్టర్లందరూ సపోర్ట్ చేస్తే అది ఈజీగా అయిపోతుంది. సో మనము ఇక్కడ ఉన్నటువంటి కోర్ మాస్టర్స్ అందరూ దాని గురించి ఎవరెవరైతే మనకు తెలిసిన మాస్టర్స్ ఉన్నారో, ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరికీ మనం చెప్పి వాళ్ళతో మనం చేయించడం, మనం ఆ పనిని ఒక యజ్ఞంలాగా చేస్తే మిగతా వర్క్స్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అలాగే ఈ మాస్టర్ పేరు శ్రీకాంత్, ఒకసారి రండి. ఈయన దుబాయ్లో జాబ్ చేసేవాడు, అక్కడ నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఈయన పత్రి సారు దుబాయ్లో క్లాస్ పెట్టమన్నప్పుడు 2011లో నేను దుబాయ్ వెళ్ళాను, 2010లో వెళ్ళాను. ఆ 2010లో వెళ్ళినప్పుడు 20 రోజులు ఈయన రూమ్లోనే ఉన్నాను. షార్జా, దుబాయ్, అబుదాబి, రజల్ ఖైమా ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో పత్రి సార్ క్లాసెస్ చేశాం. ఈయన సంపాదించే డబ్బంతా సార్ క్లాసుల కోసం పెడుతుంటాడు. సార్ అంటే పిచ్చి నాకు, గట్టిగా చెప్పట్లు కొడతాం ఈ మాస్టర్కి. ఈ మాస్టర్ ఇప్పుడు పిఎంసికి మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఈసీఎస్ అనేటువంటి ప్రాసెస్ని ఈయన స్వయంగా చేస్తుంటారు. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. ఎవరైనా ఈసీఎస్ ద్వారా డబ్బులు కడతారు అంటే వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు ఈయనకి ఇస్తే చాలు. ఈయన మిగతా ప్రాసెస్ అంతా ఆయన చేస్తుంటాడు. మీరు ఇవ్వాల్సిందంతా పేరు, ఫోన్ నెంబర్. మీరు మాట్లాడి, అయ్యా పలానా వాళ్ళు 200 రూపాయలు ఈసీఎస్కి కడతారంట, ఇది పేరు, ఫోన్ నెంబరు ఈయనకిస్తే ఈయన మిగతా ప్రాసెస్ అంతా అయిపోయింది అని అర్థం. ఈయనకి ఏదైనా మీరు పని చెప్పారంటే అది అయిపోయింది అని అర్థం. సో ఈ విధమైనటువంటి సపోర్టు పిరమిడ్ సేవాదల్ నుంచి, అదేవిధంగా ఇక్కడ మాస్టర్ ఉన్నారు, ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి, ప్రతి ప్లేస్ నుంచి ఎక్కడికక్కడ మనం చేసుకుంటూ ఉంటే మనము త్వరితగతిన మనం చేసే పనులన్నీ మనం చేయగలుగుతాం. ఇప్పుడు నుంచి నేను మొన్న చిన్నపాలెం వెళ్ళాను, నిన్న చిన్నపాలెం వెళ్ళాను. అక్కడ వెళ్తే తెలుగుదేశం పార్టీవి బోర్డులు ఉన్నాయి, ప్రతి ఇంటిపైన బోర్డులు పెట్టారు. ఇలా చూశాను, ఎలా చేయాలి అని నా లోపల నేను ఆలోచిస్తున్నా. పిఎంసిది బోర్డ్స్ అన్నీ ఎట్లా తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నా. అది చూడగానే వెంటనే ఫోటో తీపిచ్చేసాం, వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటి మీద హోర్డింగ్స్ వచ్చేస్తాయి, ప్రతి పిరమిడ్ ఇంటి మీద వచ్చేస్తాయి. గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు వస్తాయి హోర్డింగ్స్. సో ఏదైనా చేయగానే ఉండాలి, చేస్తే అది పరాకాష్ఠలో చేస్తాం మనం. సో మాస్టర్స్, పిఎంసి అనేది దాని ప్రస్థానం, దాని రూపురేఖల్ని మార్చుకుంటోంది 2024 సంవత్సరంలో. కాబట్టి మీరందరూ చేసినటువంటి సపోర్టు కృష్ణా జిల్లా నుంచి, ముఖ్యంగా రాఘవరావు సార్ ఎంత వర్క్ చేశారో చెప్పనలే కాదు. హిందీ షేర్స్ కోసం మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగారు ఆయన. తిరిగిది 50 లక్షల రూపాయలు వచ్చాయి హిందీ ఛానల్కి. ఎంతమంది ఆయనను తిరగొద్దని చెప్పారో లెక్కే లేదు. మీరెందుకు ఆయన తిరుగుతున్నారు హిందీ ఛానల్ కోసము? సార్ని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు.
ఆయన అన్నింటినీ లెక్క చేయకుండా అన్నింటినీ తోసిపుచ్చేసి ఆ రోజు ఆయన ఆ వర్క్ చేయబట్టే ఈరోజు అది శాటిలైట్ అయ్యింది అండ్ అద్భుతమైనటువంటి సేవలు అందిస్తోంది ప్రపంచానికి. మాస్టర్స్, ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉంటే అదే ముందే చెప్పాను, ఆ పని చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నాం మనమే పని చేయాలి. మొన్న ధ్యాన మహాయాగంలో కేశవరావు సార్ పిలిచారు, ఒకసారి రా వీళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి అన్నారు. సరే సార్ అన్నాను. ఉండు, ఎందుకు అడిగానో చెప్తా నీకు అన్నాడు. ఏంటి సార్ చెప్పండి సార్ అన్నాను. ఒక ఆవిడ 1,00,000 రూపాయలు నేను మీకు ఇస్తాను, దేనికి ఎంతెంత ఇవ్వాలో మీరు చూడండి అంటే, ధ్యాన జగత్ ఆయన నడుపుతున్నారు, దానికి ఓనర్ ఆయన, అన్నీ చూసేది మెయిన్ ఇన్ఛార్జ్ ఆయన గురించి ఫస్ట్ ధ్యాన జగత్ గురించి ఆలోచించకుండా పిఎంసి పెద్దది కదమ్మా, అది చాలా ఇంపార్టెంట్, మెయిన్ డబ్బు అంతా పిఎంసికి ఇచ్చి కొంత డబ్బు ధ్యాన జగత్కి ఇవ్వండి, కొంత డబ్బు స్పిరిచువల్ ఇండియాకి ఇవ్వండి అని చెప్పారు. అది వింటే ఫస్ట్ నేను షాక్ అయిపోయినా. అంటే ఒక మాస్టర్ ఎంత బాధ్యతగా ఆలోచిస్తాడు. అక్కడ ఎవరూ లేరు, ధ్యాన జగత్కే తీసుకోవచ్చు ఆయన, పిఎంసి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది, ఆయనకు కూడా నడపాలగా, ఆయన ఏమన్నా లాభాల్లో నడుపుతున్నాడా, దినదిన గండం ఉన్నట్లు ఉంటుంది ఆయనకి. సో మాస్టర్స్, ఏది ఇంపార్టెంట్ ఈ సమయంలో అన్నది మనమే ఆలోచించుకొని ఒక స్టెప్పు మీరు కనుక ముందుకు వేస్తే మిగతా స్టెప్స్ అన్నీ బై డిఫాల్ట్గా నడుస్తాయి. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో ఒక మనిషి ఊహకందదు జరిగే పని. నేను చెప్తున్నాను కదా, ఒక మనిషి ఊహించలేడు కూడా ఇలా జరుగుతుందని పని. అంతటి అద్భుతమైనటువంటి పని జరగబోతోంది. నేను జస్ట్ 1% చెప్పాను మీకు. ఇప్పుడు జరగబోయే పని అంతా కూడా నేను 1% చెప్పాను. ఇందాకే మీకు అన్నాను, 2 కోట్ల కనెక్షన్లు, హయ్యర్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అంతా టాటా ప్లేలోనే ఉంటారు. 1,00,000 మంది కేశవరాజు సారు లాంటి వ్యక్తులు, 1,00,000 మంది జక్కా రాఘవరావు సార్ లాంటి వ్యక్తులు ఈ భూమండలం మీదకి వచ్చేస్తే, ఆల్రెడీ ఉన్నారు వాళ్ళంతా రెడీగా. ఏదో ఒకటి కావాలి కదా వాళ్ళకి. టాటా ప్లే వచ్చేసింది, ఊతం వచ్చేసింది. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత మార్పులు జరుగుతాయి, ఎంత సేవ జరుగుతుంది. 1,00,000 మంది పిప్పల ప్రసాదరావు సార్ లాంటి వాళ్ళు వస్తే ఏమవుతుంది? ఎక్కడికక్కడ నందనవనమే. కాబట్టి అది జరగబోతోంది. పాలు పెరుగవడానికి పెద్ద టైం ఏం లేదు, ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉంది. 6 సంవత్సరాలు, 6 సంవత్సరాల్లో ఎంతో సమూలమైనటువంటి మార్పును మనం చూడబోతున్నాం. కాబట్టి దీనికి ఈ విషయాలన్నింటినీ నేను ఎలాగైతే మీకు క్లియర్గా చెప్తున్నానో అంతే క్లియర్గా ప్రతి వాళ్ళకి మనం చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఈ యజ్ఞం అద్భుతంగా జరుగుతుంది. మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా సార్ మాటల్లో, పత్రికా దగ్గర ముఖ్యంగా మనం నేర్చుకున్నది ఏమిటంటే, జ్ఞానపరమైనటువంటి అవగాహన మనకు లేనప్పుడు ప్రతిదీ శాస్త్రాన్ని పరిగణలో తీసుకుంటాం. జ్ఞానిగా మనం ఎదిగిన తర్వాత శాస్త్రానికి లోబడి ఉండాలా, అధిగమించి ఉండాలా, 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. శాస్త్రమే, సగటు మానవుడు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని బట్టి ఫాలో అవుతాడు. బట్ జ్ఞానిగా ఒక ఎన్లైటైన్మెంట్ పర్సన్ ఏమవుతాడంటే శాస్త్రాన్ని అధిగమించి మనం వర్క్ చేసే పరిస్థితికి రావాలి. కాబట్టి ఏ పని మనం మొదలుపెట్టినా శుభస్య శీఘ్రం అని చెప్పి అంటాం. కాబట్టి మరి ఇంతవరకు ఆనంద్ గారు చెప్పినటువంటిది మనకి నిజంగా మనం అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి ఈ చేసే కార్యక్రమం శ్రీకాంత్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే ప్రారంభిద్దాం. ఎవరెవరైతే మీరు ప్లాన్ చేసుకొచ్చారో, మీరు 200 ఇస్తారా, నెలకి 2,000 ఇస్తారా, అది మీ చాయిస్. అక్కడ బలవంతాలు మనకొద్దు. బట్ ఒక మంచి పని చేయడానికి, ఒక అడుగు ముందుకు వేయడానికి శుభస్య శీఘ్రం, ఈ క్షణమే అది మొదలు పెడదాం. ఎవరైతే మీరు ముందుకు వస్తారో, ఎవరైతే వాళ్ళు నన్నదా శుభస్య శీఘ్రం. ఎందుకంటే వెంటనే మనం పెట్టేసుకుంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఒక కారు లోన్ మనం తీసుకున్నాం, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం లోన్ తీసుకున్నాం, బ్యాంక్కి కనుక అటాచ్మెంట్ పెట్టేసినట్టయితే నెలకి మన అకౌంట్ నుంచి ఎట్లయితే వెళ్ళిపోతుంటుందో అట్లాగే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పీరియడ్ పెట్టుకుని, ఇదిగోండి నెలకి నేను ఇంత ఇవ్వగలను చెప్పి అనుకున్నప్పుడు బ్యాంక్ నెంబర్ మనకి ఇచ్చేస్తే ఇక మన ప్రమేయం లేకుండా వాళ్ళు మన దగ్గరికి రావాల్సిన పని లేదు, మనం ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచే నెలకి అది వెళ్ళిపోతుంటుంది. అట్లా ఎందుకంటే నేను దరిదాపుగా ఎప్పుడైతే లాస్ట్ టైం షిరిడీలో ఉన్నా అనుకుంటా, మనం మీటింగ్ పెట్టినప్పుడు ఏదైనా మనం పని చేసినప్పుడు మనం ఆచరించి ఇంకొకరికి చెప్పాలి తప్ప మాటలుగా చేతల్లో ఉండాలని చెప్పి అనిపించి ప్రతి నెల తెలుగు పిఎంసీకి ఒక 5,000, హిందీ పిఎంసీకి ఒక 5,000 నా దగ్గర నుంచి ఇస్తానని చెప్పి మనం కమిట్ అయ్యాం. బట్ ఆ కమిట్మెంట్ ఆల్రెడీ 4 నెలల నుంచి జరుగుతుంది. ఆల్రెడీ నెలలు వెళ్ళిపోతున్నాయి. నా ప్రమేయం లేదు, మన చుట్టూ వాళ్ళు తిరిగే పని లేదు, నేను ఇంకో దేని చుట్టూ తిరిగే పని లేదు. కాబట్టి అలాగే ఈరోజు మనం ఇంత విన్నాం కాబట్టి మరి వెంటనే మొదలుపెట్టి పిప్పల ప్రసాద్ గారు మీ ద్వారా, పిప్పల మోహన్ కుమార్
పిఎంసి హిందీ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే మన తెలుగు వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో మాట్లాడుతుంటారు ఈ భాష. మరి అలాగే హిందీ వచ్చేటప్పటికి హిందీ భాష అనేది రాష్ట్ర భాషగా ఉంది మన దేశంలో. మరి మరాఠీ మాట్లాడేవాళ్ళు హిందీ మాట్లాడతారు, గుజరాతీ మాట్లాడేవాళ్ళు హిందీ మాట్లాడతారు. అలాగే ఏ భాష మాట్లాడే వాళ్ళైనా అది సులభంగా మాట్లాడే భాష ఏదైనా ఉంది అంటే అది హిందీ. ఎందుకంటే నేను హిందీ పండితుని కాబట్టి నాకు అవగాహన ఉంది. అంటే భాషలన్నిటికీ తల్లి సంస్కృతి భాష అయితే తండ్రి మరి హిందీ భాష. ఎప్పుడైతే హిందీ ఛానల్ పిఎంసి ఛానల్ శాటిలైట్ అయిపోయిందో మరి మన యొక్క ధ్యాన భారత్ అయిపోయినట్టే సార్, ధ్యాన భారత్ కంప్లీట్ అయినట్టే. అలాగే మరి దీనికి ఒక అంటే పిఎంసి ఛానల్ మరి మన వాళ్ళు ఎలా రన్ చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులుండి రన్ చేయట్లేదు. ఇదంతా మనకు తెలిసిందే. అంటే దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఏంటంటే ఒక రాజుగారు ఒక రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో నుంచి సడన్గా ఒకరోజు తెల్లవారుజామున ఒక దేవత వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రాజు ఆపుతాడు అనమాట. ఆపి ఏమడుగుతాడంటే, అమ్మ ఎవరు మీరు, మా రాజ్యంలో మీకు ఏం లోటు జరిగింది, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే నేను ధనలక్ష్మిని అని చెప్తుంది ఆవిడ. సరే మీ ఇష్టం అని చెప్తాడు రాజుగారు, వెళ్ళిపోమని చెప్తాడు. అలాగే నెక్స్ట్ ఇంకొక దేవత వెళ్తూ ఉంటుంది. ఆ దేవతను అడుగుతాడు ఏమనంటే, అమ్మ మీ పేరేంటమ్మా, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే నేను ధైర్యలక్ష్మి అని చెప్తారు. అలాగే ఇలా వరుసగా మరి దేవతలంతా వెళ్ళిపోతూ ఉంటారు. చిట్ట చివరికి ఒక దేవత వెళ్తూ ఉంటే ఆ దేవతను ప్రశ్నిస్తారన్నమాట. రాజుగారు ఏమంటాడంటే, అమ్మ మీ పేరేంటమ్మా, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే నేను సత్య దేవతని చెప్తుంది ఆవిడ పేరు. అప్పుడు ఆ రాజుగారు ఆవిడ కాళ్ళ మీద పడి ఏమంటాడంటే, అమ్మ మీరు వెళ్ళొద్దు, వాళ్ళందరూ వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు మాత్రం ఉండండి అని చెప్పేసి ఆవిడని ఎంతో బతిమలాడతాడు. అప్పుడు ఆవిడ సరే నేను ఉండిపోతానని చెప్పేసి ఆ సత్యదేవత ఆ రాజ్యంలో ఉండిపోతుంది. ఎప్పుడైతే ఈ సత్యదేవత ఉందో ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన దేవతలందరూ కూడా ధనలక్ష్మి, దానగుణం ఇవన్నీ వాళ్ళందరూ ఆ దేవతలందరూ కూడా తిరిగి ఆ రాజ్యానికి వచ్చేస్తారు. అట్లాగే పిఎంసి అనేది ఛానల్ ఏమందిస్తుందంటే సత్యాన్ని మాత్రం అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఆటోమేటిక్గా సమకూరుతున్నాయి. ఇది ఒక పత్రిజీ గారి యొక్క కళ్ళకన్నటువంటి శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఏదైతే ఉందో మరి ఈ సత్యాన్ని మాత్రమే చూపిస్తున్నాయి. కాబట్టి మరి ఈ రోజున పిఎంసి తెలుగు నుంచి వెంటనే వితిన్ షార్ట్ పీరియడ్లో హిందీకి ప్రమోట్ అవ్వడం అనేది ఇది సత్యవంతమైన ఛానల్. కాబట్టి మరి ఇది ఈ విధంగా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. మరి దీని నా వంతుగా పిఎంసి హిందీకి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎవ్రీ మంత్ మరి ఒక 1000 రూపీస్ నేను, నా పేరు సిహెచ్ గాంధీ అండి. ఇప్పుడు నాకు ఈ అవగాహన ఎన్టీఆర్ జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ రండమ్మా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికి ఉన్న ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రహ్మర్షి జక్కారావు గారి దంపతులు ఇద్దరికీ కూడా కొట్టి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నేను 2012-13లో ధ్యాన పరిచయం జరిగిందండి, కానీ నా అజ్ఞానం వల్ల ఏంటో కానీ అప్పుడు ధ్యానంలోకి రాలేకపోయాను. అయితే 2021లో నా అంతట నేను యూట్యూబ్ ఛానల్లో ఫోన్లో చూసుకొని ధ్యానంలో రావడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా ధ్యానము, శాకాహారము, పిరమిడ్ జగత్ ఇవన్నిటికి కూడా నేను నా వంతు నేను పార్టిసిపేషన్ చేస్తున్నాను. అయితే అప్పుడప్పుడు నేను ధ్యానం చేసుకునేటప్పుడు చాలా బాధపడుతున్నాను. ఏంటంటే నా దగ్గరకు ఆ జ్ఞానం వచ్చినప్పుడు నేను దాన్ని అందుకునే అజ్ఞానంతో దాన్ని అందుకోలేకపోయాను. అయితే పత్రిజీ గారిని చూసి ఆయన స్పర్శను తీసుకునేటువంటి అదృష్టాన్ని కోల్పోయానని చెప్పి ఒకసారి నేను ధ్యానంలోనే అంటే దుఃఖపడుతున్నాను. మళ్ళీ ఎరుక తెచ్చుకొని సరే పత్రిజీ గారు ఎక్కడో లేరు, ఎక్కడికి వెళ్ళలేదు, మనందరి యొక్క చైతన్యంలో ఉన్నారు. నా తుది శ్వాస వరకు కూడా ఆయన లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ధ్యానము జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ వీటన్నిటిలో కూడా నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తన్మందన్ ఆయన యొక్క లక్ష్యాలను నేను నా తుది శ్వాస వరకు కూడా నేను పాలు పంచుకుంటున్నానని నేను పిఎంసి ఛానల్కి నా వంతుగా నేను 500 రూపాయలు ప్రతి నెల నేను ఇస్తానని అనుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం అండి, జక్కా అయితే నేను పత్రిజీ గారిని చూడలేకపోయానని బాధపడుతున్నాను కదా. నాకు ఒక ఇలాంటి అకేషన్స్ ద్వారా నేను జక్కా రాఘవరావు గారు సార్ని కలవటం జరుగుతుంది. ఆయన మా నాన్నగారు కూడా సేమ్ ఇలాగే ఉండేవాళ్ళండి. మా నాన్నగారిని చూసినట్టు అనిపిస్తుంది జక్కారావు గారు సార్ని.
అయితే పత్రిజీ గారు లేరనుకుంటున్నాను. ఆయన యొక్క ఆదర్శాలను తీసుకొని మనసో వాచ కర్మన త్రికరణశుద్ధిగా వాటిని ఆచరణలో పెడుతూ వాళ్ళు ఎలా అయితే బ్రహ్మర్షి అయ్యారో అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని నేను కూడా దీనిలో ముందుకు నడుస్తూ నా తన్మన్ నా సేవల్ని నా యొక్క విశ్వానికి అందించాలని నేను నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ, నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ముందుగా ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలండి. పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు కనకదుర్గ అండి. నేను క్రాప్ సర్కిల్ వర్క్ చేస్తుంటాను. 2011లో నేను ధ్యానంలోకి వచ్చాను. అయితే మాకు చెన్నకేశ్వరరావు గారు సార్ ఉన్నారు సింగినగర్లో, సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఆ సారు ఒకరోజు ఆయిషా మేడం క్లాస్కి వచ్చి మేము ఒక పని మీద వెళ్ళాము. ఆ పని ఏంటంటే షిరిడీలోని పిఎంసి మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళొచ్చాము. అక్కడ పిఎంసికి ఎవరెవరైతే ఎంతెంత ఇవ్వగలరో వాళ్ళందరూ పేర్లు చెప్పండి. పిఎంసి ఛానల్ అభివృద్ధి చెందడానికి ఎవరైనా సరే ఇవ్వచ్చు అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు నేను అడిగారు ఎవరెవరు ఎంత ఇస్తారో చెప్పండి పేర్లని. చెప్తే నేను వెంటనే నాకు ఇవ్వాలనిపించింది. నెలకు నేను 1000 రూపాయలు ఇస్తాను సార్ అన్నాను. ప్రతి నెల లైఫ్ లాంగ్ ఇస్తానన్నా. ఎందుకంటే నేను ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటా. వాటిలో 1000 రూపాయలు నాకు పెద్ద లెక్కేం కాదు. ఒక పిఎంసి ఛానల్ చూసి ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొందరగా అవకాశం ఉంటుంది, తొందరగా అనమాట. అందుకని నాకెందుకు ఇవ్వాలనిపించింది. నేను పెట్టే ఖర్చులోని ఇది ఎంతో కాదు, నేను పిఎంసి ఛానల్లో నేను ఒక భాగం అవ్వాలి అనే దాని మీద నేను ఆలోచించుకొని వెంటనే నేను 1000 రూపాయలు ఇస్తాను సార్ అన్న. నేను చెప్పిన వెంటనే ఒక 5-6 పేర్లు ఇచ్చారు, మేమిస్తామని. నిన్న ఫోన్ చేశారు సారు, మేడం రేపు పిఎంసి ఛానల్ వాళ్ళు వస్తున్నారు సార్, వాళ్ళు మీరు రండి అక్కడికి, మీరు మనీ ఇస్తా అన్నారు కదా పిఎంసి ఛానల్కి రండి అన్నారు. ఓకే అని చెప్పి నేను మాకు తెలిసిన ఆయనకి ఫోన్ చేసి, సార్ ఆయన రాము అనమాట ఆయన పేరు, సార్ మీరు పిఎంసి ఛానల్కి ఏమన్నా కడతారా డబ్బులు, ఆయన పిరమిడ్స్ చేస్తారు. పిఎంసి ఛానల్కి మనం ఎంతో కొంత సేవ చేయాలి, మనలాంటి వాళ్ళు అందరం కలిస్తే ఎంతో అభివృద్ధి చెందిద్ది పిఎంసి ఛానల్, మీరు ఎంత ఇవ్వగలరంటే వెంటనే ఆయన ఆలోచించకుండా నేను కూడా 1000 రూపాయలు ఇస్తాను మేడం అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారికి ఫోన్ చేశాను, నా దగ్గర క్రాప్ సర్కిల్ తీసుకుంటారు. ఆ బాబుకి ఫోన్ చేస్తే, బాబు ఇట్లా సంగతి, మేము ఇట్లాగా ఈ మీటింగ్కి వచ్చాము, మీరేమన్నా పిఎంసి ఛానల్కి ఏమన్నా హెల్ప్ చేయగలరా అని అంటే, మేడం నేను కూడా 500 రూపాయలు కడతాను మేడం అన్నారు. ఇట్లాగా నేను ఎంతమందికైనా ఫోన్ చేసి నేను అడుగుతాను, ఎవరు అదృష్టవంతులో వాళ్ళు ఈ పిఎంసిలో వస్తారు. ఇట్లాగా మనందరం కూడా పిఎంసికి ఎంతో హెల్ప్ చేద్దాం. 200 ఇచ్చినా లైఫ్ లాంగ్ మనకే నష్టమేం లేదు, ఎన్నో ఖర్చులు పెడతాం. పిఎంసి మన తల్లి, కన్న తల్లి భూమి మీద. ఆ తల్లికి మనం ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేం ఆ తల్లిది. పిఎంసి గురించి చెప్పడానికి మాటలే రావు, అంత గొప్ప ప్రాజెక్ట్ పిఎంసి ఛానల్. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేద్దాము. పిఎంసిని బాగా ప్రపంచం అంతా అన్ని దేశాల్లో, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అన్ని దేశాల్లో వచ్చేలాగా మనం చేయూతనిద్దాం. థ్యాంక్ యూ. మెడిటేషన్కి మన చెన్నకేశ్వరరావు సార్కి పిరమిడ్ ఉంటే అక్కడికి వస్తూ ఉండేవాడిని. తర్వాత సార్ రాఘవరావు సార్కి ఇక్కడికి వచ్చేవాడిని అప్పుడప్పుడు. తర్వాత రాను నేను వేరే పని చేసుకుంటూ దీని గురించి ఆలోచించుకోవాలా. సారు నాకు ఆయన చనిపోయే ముందు నాకు మామూలుగా కళ్ళకు వచ్చి, ఎవరికి పిరమిడ్ కావాలంటే వాళ్ళకి అంత చేయమన్నారు. కొనగలిగే వాళ్ళు ఉన్నా సరే, కొనలేకపోయినా సరే, వాళ్ళు ఎంత సోమత తగ్గట్టు వాళ్ళు ఎంత ఇస్తే నువ్వు చేసి ఇవ్వమన్నారు. సారు నాకు వచ్చి ప్రత్యేకంగా నా చేత ఒక పిరమిడ్ తయారు చేయించి ఆయన పైకి కట్టించి నన్ను కూర్చోమన్నారు చెక్క పిరమిడ్ మీద. అక్కడి నుంచి నేను ఇలాగ సార్ చెప్పింది చేయాలనుకున్నాను. కొనగలిగే శక్తి ఉన్నా కొనగలిగే శక్తి ఉన్నా సరే అందరికీ అందించాలని నేను నిర్ణయించుకున్నాను. దాని గురించి నేను నిర్ణయం చేసుకుందాం అనుకున్నాను. అందుకనే సారు నాకు చెప్పినట్టు నేను వర్క్ చేయాలనుకున్నాను. అది ఎక్కడైనా సరే, ఎవరు అడిగినా సరే నేను పిరమిడే చేస్తాను. వచ్చంగా పిరమిడ్లోనే చేయాలని ఆశ, కోరిక. పిఎంసికి నేను ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తానని అనుకున్నాను. జక్కా రాఘవరావు సార్కి విష్ హ్యాపీ బర్త్డే టు యూ. నేను ఇవాళ ఈ పిరమిడ్కి వచ్చానండి, ఎంతో బాగుంది. ఎప్పటి నుంచో ఈ పిరమిడ్ చూద్దాం అనుకున్నానండి. అనుకోకుండా ఈ రోజున ప్రాప్తమైంది. పిరమిడ్లో ధ్యానం చేసుకున్నాను, బాగానే ఉందండి. నేను 2021
లో మేము విజయవాడ వచ్చామండి. ఈ ధ్యానంలోకి మా వదిన గారైన సీతాకుమారి గారు నన్ను ఈ ధ్యానంలోకి చేర్చారు నేను బాధల్లో ఉన్నప్పుడు. దీనిలోకి చేరినాక అంతా ఆనందమే, బాగానే ఉందండి. నేను పిఎంసికి 200 కడదాం అనుకుంటున్నానండి. సో ఇది యాక్చువల్గా ఏదైనా స్టార్ట్ అయితే అంటే ప్రాజెక్టు లాంచ్ చేయడం అంటారు. ఓకే, ఈ ప్రాజెక్టు లాంచ్ చేసినాం. ఈరోజు ఈ జ్ఞానదాత సుఖీభవ అనేది ఈ 2024 సంవత్సరంలో అఫీషియల్గా ఇక్కడ లాంచ్ చేస్తున్నాం మనం పిరమిడ్ హౌస్ నుంచి. ఇది ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఇంకా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటంటే ధ్యాన జగత్ మ్యాగజైను, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైను, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైను, హిందీలో పిరమిడ్ మెడిటేషన్ మ్యాగజైను, ధ్యాన భారత్ మ్యాగజైను, అలాగే పిఎంసి, వీటిలన్నింటికి ఎవరెవరికి ఏ లాంగ్వేజ్లలో అవసరమో వాళ్ళకి మనం తెలియజెప్పడమే. ఇప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పారు, అద్భుతంగా చెప్పారు. హిందీ ద్వారా చాలా తొందరగా మనం రీచ్ అవుతాం మనం, కాబట్టి నేను హిందీ ఛానల్కి ఇస్తాను. లక్షణంగా అన్నీ మనవే. అన్నింటికి ఆయా వర్క్స్కి అక్కడ మనీ వెళ్ళాలి, వెళ్తే చక్కగా పనులన్నీ జరుగుతాయి. సో మనం అఫీషియల్గా ఈ 2024 సంవత్సరంలో ఇక్కడి నుంచే సారు నేను జస్ట్ చెప్పాను, సారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామన్నారు. ఆ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు అయిపోయింది. 2024 సంవత్సరంలో ఇప్పుడు అన్ని దేశాల్లో మోతం మోగుతుంది ఇంకా. సో మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫైనల్ వర్డ్స్ కేశవరావు సార్. పత్రిజీ గారు కలలుగన్నటువంటి ధ్యాన సామ్రాజ్యాన్ని మనం స్థాపించాలి అంటే ఇందాక ఆనంద్ గారు చెప్పినట్టుగా మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మ్యాగజైన్స్ ఉన్నాయి. మరి ఈ స్పీడ్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి పిఎంసి ఛానల్ ఉంది. మరి పిఎంసి ఛానల్ కూడా తెలుగు, అట్లా హిందీ, కన్నడ, తమిళంలో కూడా ఉంది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈరోజు 2024 జనవరి 26వ తారీఖున బ్రహ్మర్షి జకా రాఘవరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకొక ఇంకా ఈజీగా మనం మరి ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణానికి మనమందరం ఒక్క మాట అనుకుంటే చాలు, అయిపోతుంది. మరి ఇందాక ఆనంద్ గారు చెప్పినట్టుగా అలా డుక్కు రోడ్లలో, ఎర్ర బస్సుల్లో తిరిగి ఉంటాయనో మంచి మనకు హైవే వేసి ఇచ్చారు, ఎన్నెన్నో సౌకర్యాలు కల్పించారు, ఎంతోమంది లక్షలాది కుటుంబాలను మనకిచ్చారు. మనమంతా కలిసి ఆయన కలలుగన్న ధ్యాన సామ్రాజ్యాన్ని తప్పకుండా అద్భుతంగా నిర్వహించే తీర్థం. జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి ఈ యొక్క పిఎంసి ఛానల్ని అభివృద్ధి చేసేటువంటి విషయంలో కొంతమంది ఈరోజు రాలేకపోయారు. కొంతమందికి మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి టైం సరిపోలేదు, కానీ 24 అవర్స్లోనే మనం కొంతమంది మొబైలైజ్ చేయగలిగాం. రేపు ఆదివారం నాడు మేము మళ్ళీ ఇదే ప్లేస్లో ఒక మీటింగ్ వేసుకోబోతున్నాం. అదేంటంటే మరి నాకు ఈ కృష్ణా జిల్లా ప్లస్ విజయవాడ సొసైటీ ప్రెసిడెంట్గా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు నాకు అప్పచెప్పిన బాధ్యత. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సొసైటీ రెండు కూడా, వీటికి ప్రెసిడెంట్గా నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే గాంధీ గారిని వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో దాదాపుగా మరి సంవత్సరం దాటిపోయిన, సంవత్సరం 3 నెలలు అవుతుంది విజయవాడ సొసైటీ ప్రెసిడెంట్గాను వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి. తర్వాత మేమిద్దరమే కాకుండా మరికొంతమంది సభ్యులకి ఏర్పాటు చేసుకుని ఒక బాడీని ఫామ్ చేస్తే బాగుంటుందనేటువంటి సలహా వారు ఇచ్చారు. దానిలో భాగంగా రేపు ఆదివారం సాయంత్రం మేము 3:30కి ఇక్కడ అందరం సమావేశం అవ్వబోతున్నాం. అయిన తర్వాత మేము కొన్ని ఈ సంవత్సరం మేము చేయవలసినటువంటి ఎజెండా కార్యక్రమాలని ఆ రోజు చర్చించుకుంటూ దానిలో భాగంగానే మీ పిఎంసి ఛానల్కి మా సభ్యుల తరఫున ఏం చేయాలనేది మేము ఒక నిర్ణయం తీసుకుని ఏం చేద్దాం అనేది మేము ప్రణాళిక మళ్ళీ రూపొందించుకుని మీకు ప్రకటిస్తామని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పార్వతి. నేను 2001 నుంచి మెడిటేషన్లో ఉన్నాను. పిఎంసి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు పద్దాగా చూడకపోయినా అసలు పిఎంసి అంటే ప్రపంచవ్యాప్తంగా ధ్యానం వెళ్తుంది. దీన్ని మనం నిలబెట్టుకోవాలని నాకు ఆర్థికంగా ఇవ్వలేకపోయినా మనసులో మాత్రం చాలా బాధ ఉంటుంది.
ఆ, ఇప్పుడు ఏదో ఉడతాభక్తిగా 200 నెలకి 200 వేద్దామని అనుకుంటున్నాను. కానీ మనం సంకల్పమే మనం ఇచ్చే ధనం కన్నా సంకల్పం గొప్పదని నేను గ్రహించాను. సంకల్పం మాత్రం నాకు ఈ ఛానల్ అనేది శాశ్వతంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందాలి అని చాలా కోరికగా ఉంటుంది. అసలు దాని పేరు పెట్టడమే పత్రి సారు పెట్టారంటే ప్రతిక్షణం సత్యదర్శనం అంటే అది ఆషామాషి అయిన పేరు కాదండి. మనం ప్రతిక్షణం తెలుసుకోవాల్సిందే దానిలో వస్తుందని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మేము 2010లో వచ్చామండి ధ్యానానికి. పిరమిడ్ హౌస్ అంటే మాకు పుట్టిల్లే. ధ్యాన మహాచక్రంకి ఎంత ఇష్టపడతామో మేము ఆదివారం వస్తే ఇక్కడికి రావడానికి అంత ఇష్టపడేవాళ్ళం. మా కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి అందరూ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. నిజంగా అమ్మ నాన్నే రాఘవరావు సారు, పద్మ మేడంని. నేను ఒకటి చెప్తున్నానండి, పిఎంసి చూసేటప్పుడు సత్యదర్శనం కానీ, గురు సాంగత్యం కానీ, ప్రతి ప్రోగ్రాం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను మా ఇంట్లో పిల్లల చేత అందరి చేత కట్టించి మా చుట్టాలు కూడా ఏమంటారంటే, మీరు బయటకు వచ్చి చెప్పలేరు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, కాబట్టి మీరు దీంట్లో సహాయం చేయండి అని వాళ్ళ చేత కూడా జాయిన్ చేస్తున్నాను నేను. 200 కదా నెలకి అని. వాళ్ళు అప్పుడు ఏమంటున్నారంటే మాకేం వస్తుందని అంటున్నారు. ఇప్పుడు చెప్పే అవకాశం మీకు లేదు. వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఆ సత్యాన్ని అందరికీ చాటుతున్నారు కాబట్టి అందులో మీరు భాగస్వామ్యం పొందుతారు. కాబట్టి మీరు జాయిన్ అవ్వండి అంటున్నాను. ధ్యానం చేసినా చేయకపోయినా సరే సత్యానికి మనం ఎప్పుడైతే మనం నిలబడతామో మనం ఆటోమేటిక్గా అందులో ఉన్నట్టే. మీరు కూడా బయటికి రాగలరు అని చెప్పి మా చెల్లెల చేత, మా తోడుకోళ్ళ చేత, అందరి చేత కట్టించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు కూడా వింటున్నారు. థ్యాంక్ యూ అండి. పిరమిడ్ జగత్ కి, ధ్యాన జగత్ మ్యాగజైన్ కి, ధ్యాన జగత్ మ్యాగజైన్ కి, ధ్యాన జగత్ మ్యాగజైన్ కి, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ కి, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ కి, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ కి, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ కి, పిఎంసికి, 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 పత్రిజీకి, పత్రిజీకి, పత్రిజీకి థ్యాంక్ యూ. మనకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.